solving this third exercise. So first you draw the format of trading and profit and loss account first. So trading account for the year ended 31st March 2019 of PQR company. Give particulars, debit side and credit side, particulars amount on both sides. And then start, first you show the opening stock. So how much it is opening stock? Let us go to the problem once. So now check out the amount that is given to opening stock. This should be shown on trading account debit side, no? So debit side you are going to show the 32,000 by naming opening stock. మీరు ఈజీగా ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 2 ఓపెనింగ్ స్టాక్ 32,000 వేస్తాం. నెక్స్ట్ వచ్చేసి 2 పర్చేజెస్ కదా, పర్చేజెస్ ఎంత ఇచ్చాడు? 2,30,000 ఇచ్చాడా? చూడండి ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి దాంట్లో నుంచి మీరు పర్చేస్ రిటర్న్స్ తీసేసేయండి. పర్చేస్ రిటర్న్స్ కూడా ఇచ్చాడు కదా, ఇక పర్చేసెస్ 2,30,000 ఓకే కరెక్ట్ గానే వేసాం. నెక్స్ట్ వచ్చి రిటర్న్స్ అవుట్వర్డ్స్ పర్చేస్ రిటర్న్స్ కదా, సో దీంట్లో నుంచి తీసేసేయండి. ఎంత రిటర్న్స్ అవుట్వర్డ్స్ ఎంత ఇచ్చాడు చూడండి, క్రెడిట్ కాలం అమౌంట్ కాలంలో ఇచ్చాడు దీని అమౌంట్ 18,000. ఓకేనా? సో ఈ 18,000 ఇక్కడ తీసేసేయండి. సో లెస్ పర్చేస్ రిటర్న్స్ అని పెట్టుకోండి. 18,000, 2,30,000 minus 18,000 will give you 2,12,000. 30 minus 18 is 12 కదా, so 2,12,000. So you show in the amount column. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మనకు? క్యారేజ్ ఇన్వర్స్ ఉంది. క్యారేజ్ ఇన్వర్స్ ఎంత ఉంది చూడండి. నేను ఇక్కడ చూపించాక అక్కడ చూపిస్తాను మీకు, ఎందుకంటే అక్కడ ఉన్న సీక్వెన్స్ లో ఇక్కడ నేను దాన్ని పెట్టలేదు. సో నెక్స్ట్ వచ్చి ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ అవుట్వర్డ్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది, టిక్ పెట్టుకోండి అక్కడికి. అయిపోగానే క్యారేజ్ ఇన్వర్డ్స్ వచ్చి ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది అన్నాం కదా, దీని ఎదురుగా అమౌంట్ ఎంత ఉంది చూడండి, 8,000 ఉంది. సో 8,000 ట్రేడింగ్ అకౌంట్ లో వేసేసాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించింది? లేవు. క్రెడిట్ సైడ్ వచ్చే ఉన్నాయి, సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ ఎంత ఉంది ఇక్కడే చూద్దాం, మళ్ళీ నేను ప్రాబ్లంకి రాను. సేల్స్ వచ్చేసి 3,70,000 క్రెడిట్ సైడ్ వేసేసేయండి. దీంట్లో నుంచి మనం తీసేది ఎంత? రిటర్న్స్ ఇన్వర్డ్స్ 25,000. ఓకేనా? సో అది నేను డైరెక్ట్ గా మీకు అక్కడ చూపించేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి బై సేల్స్ అని 3,70,000 వేసాము. దీంట్లో నుంచి సేల్స్ రిటర్న్స్ తీసేసేయాలి 25,000. సో 70 minus 25 will give you 45. So 3,45,000 is the remaining amount which you have to show in the amount column. Okay, so now what more is left over on credit side? ఇంకా ఏమైనా ఉన్నాయా ఒక్కసారి చెక్ చేద్దాము. ఇంకా ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వచ్చేవి ఏమీ లేవు అనుకుంటా. ఓన్లీ క్లోజింగ్ స్టాక్ ఒకటి ఉండింది ఇక్కడ. ఇంకా అన్ని అయిపోయినాయి కదా ఇక్కడ వరకు క్యారేజ్ ఇన్వర్స్. ఇంకా మిగతా అన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి బ్యాలెన్స్ షీట్ కి సంబంధించినవి ఉన్నాయి. సో వీటిని మనం ఇప్పుడే టచ్ చేయము. సో ఇక్కడ వచ్చి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో వచ్చి చూడండి, క్లోజింగ్ స్టాక్ ఈస్ ₹63,000. సో ఈ 63,000 ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ చూపించాలి. సో ఇది చూపించేద్దాం ఇప్పుడు. చూపించేసి బ్యాలెన్స్ చేద్దాం అకౌంట్. అక్కడ వేసేసుకున్నాం బై క్లోజింగ్ స్టాక్ అని, క్రెడిట్ సైడ్ 63,000. ఇప్పుడు క్యాల్సి తీసుకోండి. క్యాల్సి తీసుకున్నాం కదా ఇప్పుడు. సో ఇది చూడండి 3,45,000 ప్లస్ 63,000.
సో టోటల్ ఈస్ 4,08,000. సో దీంట్లో నుంచి ఇది మైనస్ చేసేస్తున్నానమ్మా. ఇటు ఎలాగో 4 lakhs లేదు. సో రెండు వైపు టోటల్ 4,08,000 వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని టోటల్ చేసే బదులు నేను దీంట్లో డైరెక్ట్ ఇక్కడే మైనస్ చేస్తున్నాను టు గెట్ గ్రాస్ ప్రాఫిట్. మనకి ఏది ఎక్కువగా ఉంది అని తెలుసుకోవడానికి ఫస్ట్ టోటల్ చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే మనకి ఎలాగో కంపల్సరీ క్రెడిట్ సైడే ఎక్కువగా ఉందని తెలుస్తోంది అమౌంట్స్ని బట్టి. సో కాబట్టి నేనేమి డెబిట్ సైడ్ టోటల్ చేయట్లేదు, డైరెక్ట్గా ఆ టోటల్ నుంచి క్రెడిట్ సైడ్ టోటల్ నుంచి మైనస్ చేస్తున్నాను. సో మైనస్ చేస్తే మనకు 1,56,000 ఇంకా డిఫరెన్స్ ఇక్కడ తక్కువ ఉంది క్రెడిట్ సైడ్ కంటే డెబిట్ సైడ్. ఓకేనా? సో అది చూపించుకుంటున్నాం ఇక్కడ. సో టోటల్ వచ్చేసి 4 lakhs సమ్ వాల్యూ వచ్చింది కదా మనకు. సో 4 lakhs రెండు సైడ్లు వేసుకోండి. సో ఈ గ్రాస్ ప్రాఫిట్ 4,08,000 4,08,000 బోత్ సైడ్స్ టోటల్ సేమ్గా వేసుకోండి. గ్రాస్ ప్రాఫిట్ మనకి ఎంత వచ్చిందో అంత ఇక్కడ వేసేసేయండి. సో దిస్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1,56,000. ఓకేనా? ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ అని వేసుకున్నాం. సో దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసి చూద్దాం. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వరకు ఎవరికి ఏమి డౌట్ లేదు కదా? Let us go to the profit and loss account. Same format you give here. So this is the solution for third problem. Akkada 2 ani padindi, but don't concentrate on that. This is the solution for third problem. So first gross profit ikkada vesukovali. Nenu first debit side చూపించినట్టున్నాను. సో గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ వచ్చేసి మీకు క్రెడిట్ సైడ్ చూపించేసాను 1,56,000. ఓకేనా? నేను లాస్ట్లో చూపిస్తాను. సో లెట్ us go to the problem and check out what are the items that are related with profit and loss account in the problem. క్యారేజ్ అవుట్వర్డ్స్ ఉండింది కదా ఇక్కడ. క్యారేజ్ అవుట్వర్డ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ 5,000 వేసేసాము. అండ్ దెన్ నౌ కమింగ్ టు ద రెంట్ కూడా 36,000 ఉంది. అండ్ డిస్కౌంట్ అలౌడ్ 4,000. ఇవన్నీ డెబిట్ సైడ్ వస్తున్నాయి. శాలరీస్ 48,000 ఇక్కడ వరకే ఉన్నాయి, ఇంకేమీ లేవు. క్రెడిట్ సైడ్ రావాల్సినవి ఏమీ లేవు అమ్మా ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో. మనకున్న 4 ఐటమ్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్ ఒకటి, రెంట్ ఒకటి, డిస్కౌంట్ అలౌడ్, శాలరీస్. ఓకేనా? సో అంతే, ఇంకా మళ్ళీ నేను క్వశ్చన్కి రాను. ఇవే అమౌంట్స్ డైరెక్ట్గా అక్కడ వేసి చూపిస్తాను మీకు. సో రెంట్ 36,000, డిస్కౌంట్ అలౌడ్ 4,000, శాలరీస్ 48,000. సో క్రెడిట్ సైడ్ వచ్చేసి మనకు బై గ్రాస్ ప్రాఫిట్ ఇందాక పైన ట్రేడింగ్ అకౌంట్లో చేసాం కదా ఇందాక స్లైడ్లో. సో ఆ అమౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేస్తాం బై గ్రాస్ ప్రాఫిట్ అని 1,56,000. సో 1,56,000 is more than the total of this profit and loss account debit side. సో ఇక్కడ మనకు 1 lakh అమౌంట్ కూడా కనిపించట్లేదు ఇక్కడ టోటల్ చూసుకుంటే అందాజ్గా. సో రెండు వైపులా టోటల్ మీరు 1,56,000 వేసుకోండి. రెంట్ ఉందా ఇక్కడ క్వశ్చన్లో? మనకు రెంట్ ఎక్కడ కనిపించలేదే క్వశ్చన్లో. రెంట్ రిసీవ్డ్ ఉందా? ఇక్కడెక్కడ లేదు కదా. లేదు, అయితే ఇది బై మిస్టేక్ వచ్చి ఉంటుంది. రెంట్ రిసీవ్డ్ అది తీసేసేయండి, ఈ ప్రాబ్లంకి సంబంధించింది కాదు అది. ఓకేనమ్మా? ఉంటే వేయండి, రెంట్ రిసీవ్డ్ అని ఉంటే రెంట్ రిసీవ్డ్ వేసుకోండి ఇక్కడ 6,000. ఓకేనమ్మా? ఈ 6,000 ఇక్కడ యాడ్ అయిందంటే ఇక్కడ టోటల్స్ డిఫరెన్స్ వచ్చి ఉంటాయి నాకు తెలిసి. సో టోటల్ వేసేసుకోండి రెండు వైపులు. సో 1,62,000 ఈ రెంట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి 1,62,000 వచ్చింది. ఓకేనా? మేబీ అక్కడ క్వశ్చన్లో నేను మిస్ చేసి ఉంటాను మీకు చూపించడం. ఓకేనా? ఉంటే వేసుకోండి, దాంట్లో ఏమి తప్పేముంది కదా. 1,62,000 1,62,000 వచ్చేసింది ఇక్కడ. డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోండి మీరు, మళ్ళీ క్యాల్సి తీసుకొని. సో 1,56,000 ప్లస్ 6,000 వేసాము. 6,000 అక్కడ నేను క్వశ్చన్లో మిస్ చేశాను ఏమో మరి. సరే, 1,62,000 మైనస్ 5,000
minus 36,000. మిమ్మల్ని ఏం కన్ఫ్యూజ్ చేయట్లేదు కదా, టోటల్ చేసి అయినా చేసుకోండి, మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోండి, మీ ప్రాసెస్లో మీరు చేయండి. బట్ డిఫరెన్స్ అమౌంట్ గ్రాస్ ప్రాఫిట్ అని చేసుకోవాలి. సో నేను డైరెక్ట్గా ఇక్కడ చేసేస్తున్నాను, ఇలా కూడా చేసుకోవచ్చు. సో 69,000 డిఫరెన్స్ ఉంది ఇప్పుడు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ చూసుకుంటే. సో డెబిట్ సైడ్ తక్కువగా ఉంది 69,000. So that is 69,000 I am going to show on debit side of profit and loss account as to net profit. Okay, Nana? Net profit. So this amount should be transferred to the balance sheet. అయితే రెంట్ అనేది ఇక్కడ ఎక్సెస్ గా వచ్చిందమ్మా, ఇక్కడ 44,500 వచ్చిందంటే మన క్యాల్సీలో ఎంత వచ్చింది, 69,000 వచ్చిందా? ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది? దీంట్లో నుంచి -6,000 చేసినా కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. ఓకే, ఎనీహౌ ఇది ఇలా మీరు నెట్ ప్రాఫిట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ అమౌంట్ ఇక్కడ రాంగ్ పడిందేమో 69,000 వేసేస్తాయండి ఇక్కడ. ఓకేనా, రాంగ్ వేసి ఉంటానే, నేను ఇది సాల్వ్ చేసి మళ్ళీ ఒకసారి వెరిఫై చేయలేదు ఈ క్వశ్చన్. బట్ ఎనీహౌ మీకు అర్థమైంది కదా ప్రొసీజర్. సో ఇది ఇలా ట్రాన్స్ఫర్ చేసిన ఈ అమౌంట్ ని క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి బ్యాలెన్స్ షీట్ లో. ఓకే, సో ఇప్పుడు మనకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వదు, అవ్వకపోయింది, బట్ ప్రొసీజర్ ఐ వాంట్ టు షో యూ. సో బ్యాలెన్స్ షీట్ ఆఫ్ XYZ కంపెనీ అని రాసుకొని లయబిలిటీస్ ఎసెట్స్ వేసుకోండి. సో ఇచ్చిన అక్కడ మనం ఎసెట్స్ లయబిలిటీస్ ఐడెంటిఫై చేసాం కదా, సో ఆ ఐడెంటిఫై చేసిన ఎసెట్స్ లయబిలిటీస్ ఇక్కడ వేసేసుకోవాలి. ఇది దీనికి సంబంధించిందేనా కాదా చూద్దాం ఒక్కసారి, లేదంటే మళ్ళీ నేను రేపు నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. క్యాపిటల్ 1,64,000 దీనికి సంబంధించింది లేమ్మా. ఓకే, క్యాపిటల్ 1,64,000. ఓకేనా, ఇక్కడ ఇచ్చింది కరెక్ట్ గానే ఇచ్చాడు, కరెక్ట్ గానే వేసాము లైబిలిటీస్ లో. అండ్ దీంట్లో నుంచి డ్రాయింగ్స్ ఇక్కడ ఇచ్చాడు కదా 9,000 అని చూడండి, ఇక్కడ డ్రాయింగ్స్ కర్సర్ ని చూడండి, డ్రాయింగ్స్ అని బిఫోర్ సన్రీ డేటాస్ ఆఫ్టర్ ఫర్నిచర్ ఉంది చూడండి, బిట్వీన్ సన్రీ డేటాస్ అండ్ ఫర్నిచర్. సో 9,000. సో ఈ 9,000 అక్కడ తీసేసేయాలి. సో క్యాపిటల్ నుంచి తీసేసేయాలి డ్రాయింగ్స్ అని 9,000 తీసేస్తే మీకు మిగిలిన అమౌంట్ ఎంత ఉంది చూడండి, క్యాల్సీ తీసుకోండి. క్యాల్సీ క్లోజ్ చేశానా? వావ్, సో డిఫరెన్స్ చూడండి అమ్మా, హౌ మచ్ ఇట్ ఈస్ 1,64,000 minus 9, 1,55,000 you will get. For this you add the net profit. Net profit what we got, it is from some 69 ఎంత వచ్చింది కదా, అంతా యాడ్ చేయండి. ఇక్కడ 44,500 అని చూపించాను. ఓకేనా, సో యాడ్ చేసి దిస్ టోటల్ అమౌంట్ యూ షో హియర్ ఇన్ ద అమౌంట్ కాలం. ఓకే, ఇక్కడ 44 వేసాను కాబట్టి 1,99,500 వచ్చింది. కరెక్ట్ గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో అంత యాడ్ చేయండి ఇక్కడ. ఓకే, and then going to the problem, what more it is related with the balance sheet. Let us see. Sundry creditors and a bank overdraft 15,500, sundry creditors 1,75,000. ఇవి వేసేసేయండి. Sundry creditors 1,75,000,
బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 15,500. ఓకే, సో ఇంకేం లేవు కదా. క్రెడిట్ సైడ్ అసెట్స్ లో వచ్చేసి ప్లాంట్ అండ్ మెషినరీ ఒకటి ఉంది, వేసేసాం 1,80,000. ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం, ఒకటేసారి చూస్తాను, అవన్నీ 1 by 1 ఇక్కడ వేసేద్దాం. సో బ్యాలెన్స్ షీట్ అసెట్స్ సైడ్ ప్లాంట్ అండ్ మెషినరీ వేసేసాం. ఫర్నిచర్ ఉంది ఇక్కడ 30,000 వేసేసేయండి. అండ్ సన్రీ డేటాస్ 1,20,000 ఉంది. ఇంకా అసెట్స్ లో క్యాష్ ఎట్ బ్యాంక్ ఒకటి ఉందమ్మా, క్యాష్ ఎట్ బ్యాంక్ 25,500. సో 1 by 1 I will show you here and the balance sheet. So furniture and sundry debtors 1,20,000. జాగ్రత్తగా ఆ అమౌంట్స్ చూసుకొని వేసుకోండి. క్యాష్ ఎట్ బ్యాంక్ మిస్ అయిందా ఇక్కడ? క్లోజింగ్ స్టాక్ కింద ఉంది కదమ్మా, ఆ క్లోజింగ్ స్టాక్ ఇక్కడ వేసుకోవాలి 63,000. అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ కూడా వేసాను. ఓకే, 22,500. ఓకేనా? సో ఇలా వేసుకున్న తర్వాత నౌ యూ సమ్ అప్ బోత్ అసెట్ సైడ్ అండ్ లయబిలిటీ సైడ్. రెండు సైడ్లు ఈక్వల్ గా ఉందా లేదా చూడండి. క్యాల్సి నేను ఇక్కడ ఎందుకో క్లోజ్ చేసేసాను, క్యాల్సి మిస్ అయింది ఇక్కడ మనకు. టోటల్ చేయండి ఒక్కసారి. నేను ఇది 4,15,500 వచ్చింది టోటల్. చూడండి రెండు సైడ్లు సేమ్ వచ్చిందా లేదా చూసుకోండి, ఒకసారి చెక్ చేయండి. క్యాల్సి మిస్ అయింది నాకు ఇక్కడ. ఇప్పుడు నేను అది సైడ్ తీసేస్తే మళ్ళీ 1 by 1 వస్తుంది, అందుకే నేను డైరెక్ట్గా టోటల్ చూపించాను. మీరు కూడా ఒకసారి క్యాల్సి తీసుకొని ట్రై చేయండి టోటల్ చేసి. సో దట్స్ ఆల్ హౌ టు డూ ద ఫైనల్ అకౌంట్స్ అమ్మా.